హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ శ్రీవారి సేవ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మీకు ప్రతీది వివరంగా నేను చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ప్రతీది చూడండి ఓపిక్గా. మీకు అన్ని వివరాలు డీటెయిల్స్ మొత్తం నేను చెప్తాను. సేవ ఎలా చేయాలి, ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలన్నీ కూడాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అయితే మనం సేవ చేయడానికి ఒక 10 మంది, ఒక 5 నుంచి 10 మంది దాకా, 15 మంది దాకా మనం అప్లై చేసుకోవచ్చు. చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కుదురుద్దో లేదో, వెళ్ళొచ్చో వెళ్ళకపోవచ్చో అని చెప్పేసి ఆ టైం మనం అప్లై చేసుకున్నాం అనుకోండి. మనం అప్లై చేసుకున్నాక ఒక 3 మంత్స్కి 2 మంత్స్కి అలా మన లిస్ట్ని బట్టి వదులుతారు. ఇప్పుడు సేవ అనేది మనకు 1 మంత్ ముందే వదులుతారు మన లిస్ట్ మనం పెట్టుకున్నాక. అయితే ఆ లిస్ట్ వచ్చాక మనకి టైం కుదరక, లేదంటే డేట్ టైం అయి ఉండొచ్చు, లేదంటే హెల్త్ పరంగా బాగోకపోవచ్చు. కానీ అప్లై చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ చేసేసుకోండి. ఆ టైంని బట్టి కుదిరితే వెళ్ళొచ్చు, లేకపోతే ప్రాబ్లం ఏమి ఉండదు. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అప్లై చేసుకుని మళ్ళీ వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. చాలామందికి డౌట్ అనమాట, ఇప్పుడు అప్లై చేసుకున్నాం కదా వెళ్ళలేదు, మళ్ళీ తర్వాత అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుందో లేదో అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. నేను వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నాను ఈ మాట. అయితే మనకి సేవా సదన్ ఇలా ఉంటుందండి. ఇదండి సేవా సదన్ 1. ఇది 2 కూడా ఉంటుంది. మగవాళ్ళకైతే వేరే సపరేట్ ఉంటుంది, ఆడవాళ్ళకి సపరేట్ ఉంటుంది. సేవా సదన్ 1కి మనం అప్లై చేసుకున్నప్పుడు మనకి రిజిస్ట్రేషన్ వస్తుంది. ఆ అప్లికేషన్ తీసుకొచ్చి మనం ఇక్కడ చూపిస్తే వాళ్ళు మనల్ని రిజిస్టర్ చేసుకుని మనకి ఐడీలు ఇస్తారు అండ్ లాకర్స్ ఇస్తారు. అప్పుడు మనం ఆ లాకర్ దగ్గర ఎవరయ్యే వాళ్ళే సపరేట్ లాకర్స్, మనిషికి ఒక లాకర్ ఉంటుందండి. మన బెడ్ ఎదురుగానే మన లాకర్ ఉంటుంది. ఆ కీస్ మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలి. కీస్ ఏమన్నా మిస్ అయి పోయితే మాత్రం దానికి మనీ మనం కట్టాల్సి వస్తుంది. కాబట్టి కీస్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలండి మన దగ్గరే. అండ్ ఎవరి బెడ్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది. ఒక పెద్ద హాల్లా ఉంటుంది లోపల. సేవా సదన్ 1, 2 2 ఉంటాయండి. మనం డైరెక్ట్ తిరుమల వెళ్ళిపోయి సేవా సదన్కి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. మనం వెళ్ళిపోయాక అక్కడికి వెళ్ళి మన అప్లికేషన్ చూపిస్తే మనకి ఐడీలు, ప్రూఫ్స్ అవన్నీ మనకి ఇస్తారు. మనం ప్రూఫ్స్ చూపించాల్సింది ఏంటంటే మనం ఆధార్ తీసుకెళ్ళాలి, ఆధార్ జిరాక్స్ తీసుకెళ్ళాలి, అండ్ మనం చిన్న ఫోటో ఒకటి తీసుకెళ్ళాలండి కంపల్సరీ. అంతే మనం చేయాల్సిందల్లా. ఇంకా అక్కడ అయిపోయాక మనకి ఆ రోజు ఈవినింగ్ సత్సంగం ఉంటుంది. ఆ సత్సంగంలో మనకి సేవ ఎలా చేయాలి, ఎక్కడెక్కడ డ్యూటీస్ పడతాయి, ఏంటి, ప్రతిదీ కూడా మనకి ఒక బోర్డు ఉంటుంది. దాంట్లో మన టీం నంబర్స్ ఉంటారు కదా, ఆ నంబర్స్ పేర్లు అక్కడ చూపిస్తారండి. దాన్ని బట్టి మనకి ఏ సేవ ఏ రోజు అనేది ప్రతిదీ మనం అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుని వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ డే మనం సేవ స్టార్ట్ అయిపోతుంది. కానీ స్టార్ట్ అయిన కానీ మనకు 5 అవర్సే ఉంటుంది. అది మార్నింగ్ అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు, నైట్ అవ్వచ్చు, ఎప్పుడైనా కానీ మనకి 5 అవర్స్ సేవ ఉంటుంది. తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. చుట్టుపక్కల గుడులు అవన్నీ ఉంటాయి కదా పైన, అవన్నీ కూడా శిలాతోరణం అని చాలా ప్లేసెస్ ఉన్నాయండి పైన మనం చూడడానికి. అవి కూడా మనం కవర్ చేసుకోవచ్చు ఖాళీ టైం ఉంటే కనుక. మన వీలుని బట్టి మనం ఎంత తిరిగితే అంత చక్కగా అన్నీ చూసుకోవచ్చండి. వరహస్వామి టెంపుల్ పక్కన చిన్న ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా కవర్ చేసుకోవచ్చు మనం ఉన్న టైం వేస్ట్ చేయకుండా. అండ్ మన సేవ వచ్చి 3 days కాజు సేవ ఉంటుంది. ఫస్ట్ 3 days వచ్చి మనకి క్యూ లైన్లో పంపించడం, మళ్ళీ పెద్దవాళ్ళని వికలాంగులు అలా ఉంటారు కదా, అలా మనకి అలా పడుతుందన్నమాట. క్యూ లైన్స్లో ఎక్కువ పడుతుంది. వాటర్ ఇవ్వడం కానీ, చెకింగ్ చేయడం కానీ, అలా ప్రతిదీ ఉంటుందన్నమాట. 3 days మాత్రం కంపల్సరీ ఆ సేవ. నెక్స్ట్ 3 days అయితే కాజు సేవ కంపల్సరీ ఉంటుందండి. తర్వాత మనకి లక్కీ ట్రిప్ ద్వారా టెంపుల్ సేవ ఉంటుంది. కంపల్సరీ వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా టెంపుల్ సేవ కూడా పడుతుందండి. అయితే ఆ టెంపుల్ సేవలో కూడా వెళ్ళిన టీం నంబర్స్లో లక్కీ ట్రిప్ తీసి 2 నెంబర్స్ని మాత్రం స్వామివారి దగ్గరలో గర్భగుడి దగ్గరలో వేస్తారండి. అలా మా టీంలో వెళ్ళిన వాళ్ళకి 2 అక్కడ గర్భగుడిలో పడింది. ఇలా ఉంటుందండి సేవ మొత్తం. మనకి ఇంకా బ్రేక్స్ కూడా ఉంటాయి. ఆఫ్టర్నూన్ బ్రేక్, మధ్యాహ్నం భోజనం బ్రేక్ ఉంటుంది, మార్నింగ్ టీ బ్రేక్ ఉంటుంది, ఈవినింగ్ టీ బ్రేక్ ఉంటుంది. మనకి సేవ పడిన టైమ్స్లో బ్రేక్స్ కూడా ఉంటాయి. ఇవండి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. అయితే మీకు అన్నీ పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. కంప్లీట్గా మనకి ఇలా ఉంటుంది. మళ్ళీ ప్రత్యేక దర్శనం కూడా మన సేవ మొత్తం 7 days అయిపోయాక ఇంకా నెక్స్ట్ డే మనకి చక్కగా దర్శనం కూడా, విఐపి దర్శనం కూడా ఉంటుందండి. చక్కగా వెళ్ళొచ్చు మనం.
మార్నింగ్ దర్శనం కూడా ఇచ్చారు మా వాళ్ళకైతే, సుప్రభాత దర్శనం ఇచ్చారు. ఇదండి అదృష్టం ఉంటే చక్కగా. మా వాళ్ళైతే మాత్రం 7 డేస్ మాత్రం స్వామివారిని 7 డేస్ కూడా దర్శనం చేసుకున్నామని చెప్తున్నారు. మీరు కూడా ఎవరన్నా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఇలాగా స్వామివారి దర్శనం చేసుకోవడం మన ఎంతో భాగ్యం కదా, అదృష్టం ఉంటేనే కదా చేసుకోగలుగుతాం. నేనైతే కంపల్సరీ సమ్మర్లో వెళ్తానండి. ప్రతిదీ కూడా నేను ఇంకా మీకు వివరంగా వీడియోస్ చేసి పెడతాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు మీ ముందుకు వస్తున్నాయి. దసరాకి అయితే టెంపుల్ వీడియోస్ చాలా చేస్తానండి. నేను దసరాకి బాబావారి దర్శనానికి షిరిడి వెళ్తున్నాను. ఆ షిరిడి చుట్టుపక్కల అన్ని ప్లేసెస్ కూడా కవర్ చేస్తాం మ్యాక్సిమం. అవన్నీ కూడా ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయి, చూస్తూనే ఉండండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో వెళ్తుంది. చాలామంది సేవ చేయాలి, ఎలా వెళ్ళాలి ఏంటి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కొంచెం ఇది డీటెయిల్గా అర్థమవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ అందరికి కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మన దగ్గరలో ఆన్లైన్ ఉంటాయి కదండి, సెంటర్స్ ఉంటాయి కదా, ఆ సెంటర్స్కి వెళ్ళి ఒక 5 నంబర్స్ పైన ఎవరైనా పర్వాలేదండి, మనం ఇష్టం. 15కి ఎక్కువ కాకూడదు, 5 నంబర్స్కి తక్కువ కాకుండా చూసుకోండి. చూసుకుని మీ ఆధారు, ఫోన్ నంబరు ఇచ్చి మీ పేర్లు రిజిస్టర్ చేయించుకుంటే తిరుమల సేవాకి అని చెప్పేసి వాళ్ళకి వివరంగా చెప్తే వాళ్ళే అప్లై చేసేస్తారు. పెద్ద కష్టమేం కాదు, ఎవరైనా వెళ్ళొచ్చండి. చదువుకోలేని వాళ్ళైనా పర్వాలేదు. మీకు అన్ని వివరంగా నేను డీటెయిల్గా చెప్పాను కదా, ఇంకంతేనండి. మనం ఆ డేట్ టైం చూసుకోవడం, 1 డే ముందు వెళ్ళిపోతే సరిపోతుందండి. ఇంక ఇది కాజు సేవ రూమ్ అండి. ప్రతి ఒక్కళ్ళు సేవ చేయడానికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడే ఉంటుంది కాజు సేవ. ఇవన్నీ బస్తాలు చూసారండి, అవి కాజు మామూలుగా బద్దలు చేయకుండా ఉంటాయి కదా, అవి ఉంటాయి. వాటిని ఆఫ్ చేయాలన్నమాట, 2 బద్దల కింద చేయాలి. అవి గ్రేడింగ్ చేసేవాళ్ళు సపరేట్ ఉంటారండి. మనం ఓన్లీ వాటిని బద్ద చేయడం అంతే. ఫోన్స్ అయితే ఎలా ఉండదండి. మీకు నచ్చితే